ప్రభుଙ୍କ వాక్ୟକୁ ଆମମାନେ ଦେଖିବା। యెషయా గ్రంథము 53వ అధ్యాయము ଯେସାୟା ପୁସ୍ତକ ତାହାର 53 ଅଧ୍ୟାୟ। నేను ఈ ఉదయ కాలము ଏହି ସକାଳ ସମୟରେ దేవుని యొక్క వాక్యమును ధ్యానిద్దాం। ప్రభుଙ୍କ వాక్ୟକୁ ଆମମାନେ ଧ୍ୟାନ କରିବା। యేసుక్రీస్తు వారు ఎందుకు శిలువ యాగము చెందాడు అన్న విషయాలను ధ్యానం చేసుకుందాం। ప్రభు ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କାହିଁକି କୃଷାର୍ପିତ ହେଲେ ସେହି ବିଷୟକୁ ଆମମାନେ ଧ୍ୟାନ କରିବା। యెషయా గ్రంథము 53వ అధ్యాయము ଯେସାୟା ଭବିଷ୍ୟତ ବକ୍ତାଙ୍କ ପୁସ୍ତକ 10వ మాట చదువుకుందాం। 53 ଅଧ୍ୟାୟ ତାହାର 10 ପଦକୁ ଆମମାନେ ପାଠ అతని କରିବା। నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను। అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును। ତଥାପି ତାହାଙ୍କୁ ଚୂର୍ଣ୍ଣ କରିବାକୁ ସଦାପ୍ରଭୁଙ୍କର ଅଭିମତ ହେଲା, ସେ ତାହାଙ୍କୁ ଦୁଃଖଗ୍ରସ୍ତ କରିଅଛନ୍ତି। ତୁମ୍ଭେ ତାହାଙ୍କ ପ୍ରାଣକୁ ପାପାର୍ଥକ ବଳି କଲେ, ସେ ଆପଣା ବଂଶ ଦେଖିବେ, ସେ ଦୀର୍ଘାୟୁ ହେବେ ଓ ତାହାଙ୍କ ହସ୍ତରେ ସଦାପ୍ରଭୁଙ୍କର ଇଷ୍ଟ ସିଦ୍ଧ ହେବ। ప్రభువారు నలగగొట్టడానికి ପ୍ରଭୁ ତାହାଙ୍କୁ ଚୂର୍ଣ୍ଣ କରିବାକୁ తండ్రికి ఇష్టమాయనని వాక్యంలో రాయబడి ఉంది। ଆଉ ତାହା ସଦାପ୍ରଭୁଙ୍କର ଇଷ୍ଟ ବୋଲି ବାକ୍ୟରେ ఎందుకు యేసు ప్రభువారు నలగగొట్టబడ్డాడు? କାହିଁକି ପ୍ରଭୁ ଯୀଶୁ ଏହି ପ୍ରକାର ଚୂର୍ଣ୍ଣ କରାଗଲେ? ఎందుకు యేసు ప్రభువారు కలవరి సిలువలో యేసు ప్రభువారు వేలాడబడ్డాడు? କାହିଁକି ପ୍ରଭୁ ଯୀଶୁ କାଲବରୀ କୃଷରେ ଝୁଲାଗଲେ? ఆయన వేలాడబడ్డం వల్ల, ସେ ଝୁଲା ଯିବା ଦ୍ୱାରା, ఆయన నలగగొట్టబడ్డం వల్ల ସେ ଚୂର୍ଣ୍ଣ ହେବା ଦ୍ୱାରା మనకేమిటి ప్రయోజనం? ଆମମାନଙ୍କର କ'ଣ ଲାଭ ହେଲା? మీరు వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించినట్లయితే ବାକ୍ୟକୁ ଯଦି ଆମେ ଜାଗ୍ରତ ସହକାରେ ମାନେ యేసు ప్రభువారు మహత్కార్యాలు చేశాడు, ପ୍ରଭୁ ଯୀଶୁ ମହତ୍ କାର୍ଯ୍ୟ ସବୁ କଲେ, ఆశ్చర్య కార్యాలు చేశాడు। ଆଶ୍ଚର୍ଯ୍ୟ କାର୍ଯ୍ୟ ସବୁ କଲେ। ఆయన జీవించిన జీవితాలన్నీ కూడా ଆଉ ସେ ଯେଉଁ ପ୍ରକାର ଜୀବନ ଯାପନ କଲେ అవి ఊహ కందనివే, ଆଉ ତାହା ଅତି ଆଶ୍ଚର୍ଯ୍ୟ అవి ବିଷୟ, మనుషుడు వివరించదగినవి కావు। ଆଉ మనుష్ୟ ତାହାକୁ ବିବେଚନା କରି ନପାରେ। దేవుని యొక్క ఆలోచన ఉద్దేశాలు వేరు, ପ୍ରଭୁଙ୍କର ଚିନ୍ତା ଏବଂ ତାହାଙ୍କର ଉଦ୍ଦେଶ୍ୟ ଭିନ୍ନ ଅଟେ। ప్రభు యొక్క తలంపులు వేరు। ତାହାଙ୍କର ଇଚ୍ଛା ଗୁଡାକ ଭିନ୍ନ ଅଟେ। అందుకే ప్రభు చెప్పాడు, ସେଥିପାଇଁ ପ୍ରଭୁ ଏ ପ୍ରକାର କହିଲେ, దేవుని యొక్క రాజ్యము సమీపించింది అన్నాడు। ପ୍ରଭୁଙ୍କର ରାଜ୍ୟ ନିକଟବର୍ତ୍ତୀ ଅଟେ। ఆయనే రాజ్యము, ସେ ହିଁ ରାଜ୍ୟ ఆయన ଅଟନ୍ତି। మనకు సమీపానికి వచ్చాడు। ସେ ଆମମାନଙ୍କ నిକଟକୁ ଆସିଲେ। ఎందుకు సమీపానికి వచ్చాడు అంటే, କାହିଁକି ସେ ନିକଟକୁ ଆସିଲେ କହିଲେ, ఆ రాజ్యంలోనికి మనము వెళ్ళాలని ସେହି ରାଜ୍ୟ ମଧ୍ୟକୁ ଆମକୁ ଯିବା ପାଇଁ యేసు ప్రభులు వారు ఇష్టపడ్డాడు। ପ୍ରଭୁ ଯୀଶୁ ଇଚ୍ଛା କରି తండ్రి అందుకొరకు యేసు ప్రభు అని పంపించాడు। ସେଥିପାଇଁ ସଦାପ୍ରଭୁ ଇଚ୍ଛା କରି ତାହାଙ୍କୁ ପଠେଇଲେ। మీరు గమనించాలి, ଆଉ ତାହା ଧ୍ୟାନ ଦେବାକୁ ଅଛି। పాప లోకంలో బ్రతుకుతున్న జనాన్ని, ପାପ ଜଗତରେ ବଞ୍ଚୁଥିବା ଲୋକମାନଙ୍କୁ, వారు నాశనానికి వారు వెళ్ళిపోతున్న పరిస్థితులలో, ଆଉ ସେମାନେ ସର୍ବନାଶ ଆଡ଼କୁ ଯିବା ସମୟରେ వారు చేస్తున్న పాపములు వారి జీవితాలలో అపరాధము పరిహారార్థము లేకోకుండా వారు జీవిస్తూ ఉండగా, ସେମାନଙ୍କର ପାପ ନିମନ୍ତେ କୌଣସି ପ୍ରକାର ରାସ୍ତା ନଥିବା ସମୟରେ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ଏହି ଜଗତକୁ ଆସି ప్రజలైన వారిని లోకంలో నుండి, ଲୋକମାନଙ୍କୁ ଏହି ଜଗତରୁ దేవుని యొక్క రాజ్యంలోనికి, ପ୍ରଭୁଙ୍କ ରାଜ୍ୟ ମଧ୍ୟକୁ దాటించాడు। ଆଉ ସେ ଆହ୍ୱାନ କଲେ। ఆయన గొప్ప కార్యాలు చేస్తూ అలాగే ఉన్నట్లయితే, ସେ ଯଦି ମହାନ କାର୍ଯ୍ୟ କରି ସେଇ ପ୍ରକାର ଯଦି ରହିଥାନ୍ତେ, దేవుని రాజ్యంలోనికి వచ్చేవాడు కావు। ତୁମେ ପ୍ରଭୁଙ୍କ ରାଜ୍ୟ ମଧ୍ୟକୁ ଆସିପାରି ନଥାନ୍ତ। దీని మధ్యలో ఏమి నిలబడింది అంటే, ଆଉ ଏ ମଧ୍ୟରେ କ'ଣ ସ୍ଥାୟୀ ରହିଲା? సిలువ నిలబడింది। ଆଉ ତା କ୍ରୁଶ ହେଉଛି ତାହା ମଧ୍ୟ రోమా సామ్రాజ్యంలో, రోమియో సామ్రాజ్ୟରେ, రోమా సామ్రాజ్యం కింద యూదులు ఉన్నారు, ఆ రోమియో సామ్రాజ్ୟ ତଳେ ସେମାନେ ଜିହୁଦୀ ମାନେ ଥିଲେ। మన దేశంలో కూడా ఒక చట్టం ఉంది। ଆମ ଦେଶରେ ମଧ୍ୟ ଗୋଟେ ନିୟମ ଅଛି, ఎవరైనా దేశ ద్రోహులుగా దేశానికి వ్యతిరేకంగా పాల్పడినట్లయితే, దేశ విరోధର କାର୍ଯ୍ୟ ଯେଉଁମାନେ କରିଲେ వారికి కఠిన కారాగార శిక్ష వేస్తారు। ସେମାନଙ୍କ ପାଇଁ କଠିନ କାରାଦଣ୍ଡ ରହିଛି। లేదు అనుకుంటే మన దేశంలో శిక్ష ఏమిటంటే ఉరి శిక్ష వేస్తారు। ନହେଲେ ଆମ ଦେଶରେ କ'ଣ ନିୟମ ଅଛି, ତାହା ଫାଶୀର ନିୟମ ରହିଛି। కానీ రోమా సామ్రాజ్యంలో అయితే, କିନ୍ତୁ రోమియో సామ్రాజ్ୟରେ దేశ ద్రోహులైన వారిని, ଯେଉଁମାନେ ଦେଶଦ୍ରୋହ କାର୍ଯ୍ୟ କରନ୍ତି, దేశానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని, ଦେଶ ବିରୋଧରେ ଯେଉଁମାନେ ଯୁଦ୍ଧ କରନ୍ତି, వారిని ఏం చేస్తారు
చేస్తారు అంటే ସେମାନଙ୍କୁ କ'ଣ କରାଯିବ? సిలువ వేస్తారు. କୃଷାର୍ପିତ କରାଯିବ। యేసు ప్రభు వారు ఏ దేశానికి ద్రోహం చేశాడు? ପ୍ରଭୁ ଯୀଶୁ କେଉଁ ଦେଶକୁ ସେ ଦ୍ରୋହ କଲେ? ఎందుకు ఆయన సిలువ వేశారు? କାହିଁକି ତାଙ୍କୁ କୃଷାର୍ପିତ କଲେ? మీరు ఈ విషయాలు గమనించాలి. এই ବିଷୟକୁ ଆପଣମାନେ ଧ୍ୟାନ ଦେବାକୁ యేసు ଅଛି। ప్రభు వారు సిలువ వేయడం వల్ల ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ କୃଷାର୍ପିତ କରିବା మన ଦ୍ୱାରା జీవితాల్లో మనకి ఎంత మేలు దొరికింది. ଆମ ଜୀବନରେ କେତେ ଆଶୀର୍ବାଦ ଆମେ ପାଇଲୁ। యేసు ప్రభు వారు చేతకాని వాడు కాడు. ଆଉ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ନ କରିପାରିବା ଲୋକ ନୁହନ୍ତି। ఆయన జీవించి ఉన్న దినాలలో ଆଉ ଯେଉଁ ସମୟରେ ସେ ଜୀବନ କାଟୁଥିଲେ, సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ସମୁଦ୍ର ମଧ୍ୟରେ ଯାତ୍ରା କରିବା ସମୟରେ సముద్రంతో మాట్లాడాడు. ସମୁଦ୍ର ସହିତ ସେ କଥା ହଉଥିଲେ। సముద్రంతో మాట్లాడినప్పుడు ସମୁଦ୍ର ସହିତ କଥା ହେବା ସମୟରେ సముద్రం మౌనంగా అయిపోయింది. ଆଉ ସମୁଦ୍ର ମଧ୍ୟ ମୌନ ହେଲା ବୋଲି ଆମେ ଦେଖୁ। యేసు ప్రభు వారు జీవించున్న దినాలలో ଯୀଶୁ ପ୍ରଭୁ ଏଇ ଜୀବନ କାଟିବା ସମୟରେ చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి చనిపోయిన వ్యక్తి దగ్గరికి ମୃତ వెళ్ళి ବ୍ୟକ୍ତି ନିକଟକୁ ଯାଇ ఆ చనిపోయిన వ్యక్తితో మాట్లాడితే ସେଇ ମୃତ ବ୍ୟକ୍ତି ସାଙ୍ଗରେ କଥା ହେଇ మళ్ళా జీవము కలిగి మరలా బ్రతికి బట్టగట్టాడు. ଆଉ ଥରେ ଜୀବନ ପାଇଁ ସେ ବଞ୍ଚିବାର ଆମେ ଦେଖୁ। అంత శక్తి కలిగిన వాడు. ଏହି ପ୍ରକାର ଶକ୍ତିଯୁକ୍ତ। అందుకే ఆయన పక్కనున్న దొంగలాగా అన్నాడు, ଆଉ ସେଥିପାଇଁ ତାଙ୍କ ପାଖରେ ଥିବା ଚୋର ଏହି ପ୍ରକାର నువ్వు କହିଲା, ఇంత శక్తి కలిగిన వాడు కాబట్టి ତୁମେ ଯୋଉ ମହାନ ବ୍ୟକ୍ତିତ୍ୱ ହେବା ହେତୁ నువ్వు రక్షించుకో, ତୁମେ ନିଜକୁ ରକ୍ଷା କର, మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. ଆମକୁ ମଧ୍ୟ ରକ୍ଷା କର। అపహాస్యం చేశాడు, ଅପହାସ କଲେ ସେ, కానీ యేసు రక్షించలేదు. କିନ୍ତୁ ଯୀଶୁ ତାଙ୍କୁ ରକ୍ଷା କଲେ నీకు ନାହିଁ। ఇష్టమైతే నన్ను బాగు చేయమన్నప్పుడు బాగు చేశాడు గాని ତୁମେ ଇଚ୍ଛା କଲେ ମତେ ସୁସ୍ଥ କର ବୋଲି କହିବା ସମୟରେ ସୁସ୍ଥ କଲେ, ఇతడు మనవిని ప్రభు ఆలకించలేదు. ତାହାଙ୍କର କଥାକୁ ପ୍ରଭୁ ଧ୍ୟାନ ଦେଲେ ନାହିଁ। కారణం ఏమిటంటే యేసు ప్రభులు వారు దేని కొరకు వచ్చాడు అంటే କାରଣ କ'ଣ କହିଲେ, ପ୍ରଭୁ ଯୀଶୁ ଯେଉଁ ବିଷୟ ନେଇ ସେ ଆସିଲେ, ఆయన సిలువ కొరకే వచ్చాడు. ସେ କୃଷ ନିମନ୍ତେ ହିଁ ଆସିଲେ। యేసు ప్రభు వారు ఎక్కడైనా నవ్వినట్టు ఎక్కడైనా కేకలేసినట్టు మీరు చూసారా బైబిల్ ପ୍ରଭୁ వాక్యంలో? ଯୀଶୁ କୋଉଠି ଚିତ୍କାର କରିବା నా మాట ଭଳିଆ మీరు ମାନେ ఆలకించాలి. ଆପଣ ମାନେ ଦେଖି ନଥିବେ। యేసు ప్రభు వారు కన్నీరు విడిచాడని వాక్యంలో ఉంది. ପ୍ରଭୁ ଯୀଶୁ କାନ୍ଦିଲେ ବୋଲିକିରି ବାକ୍ୟରେ ଲେଖାଯାଏ। నలిగిన వారికి ఆయన మహాదుర్గం ఎట్లా అయ్యాడు? ଚୂର୍ଣ୍ଣ କରିବା ପାଇଁ ସେ କି ପ୍ରକାର ଇଚ୍ଛା କଲେ। ఆయన ప్రతిదినము కూడా సిలువ మోసేదాకా ఆయన నలిగిపోయాడు. କୃଷ ବହନ କରିବା ପର୍ଯ୍ୟନ୍ତ ସେ ନିଜକୁ ଚୂର୍ଣ୍ଣ କଲେ। శ్రమ పొందుకున్న వాడికి ఎందుకు శ్రమలో నుంచి బయటికి తీసుకురాగలిగాడు? ଆଉ କଷ୍ଟ କରିବା ବ୍ୟକ୍ତିକୁ, କଠିନ ପରିସ୍ଥିତିରେ ଥିବା ବ୍ୟକ୍ତିକୁ କାହିଁକି ସେ ବାହାରକୁ ଆଣିପାରିଲେ? ఆయన ఆ శ్రమను పొందుకున్నాడు భూమి మీద. କାରଣ ସେ ଜଗତ ମଧ୍ୟରେ ସେଇ କଷ୍ଟକୁ ଅନୁଭବ କଲେ। అందుకే నేను శ్రమ పడుతున్నప్పుడు, ସେଥିପାଇଁ ମୁଁ କଷ୍ଟ ପହିବା ସମୟରେ, నా పాపము చేసి నేను ఏడవబడుతున్నప్పుడు, ମୋ ପାପ ଦ୍ୱାରା ମୁଁ ଅନେକ କଷ୍ଟ ଭୋଗିବା నేను ସମୟରେ, ମୁଁ నలగగొట్టబడుతున్నప్పుడు ଚୂର୍ଣ୍ଣ ହେବା ସମୟରେ యేసు ప్రభు వారు ఎందుకు నన్ను విడుదల చేశాడు? ପ୍ରଭୁ ଯୀଶୁ କାହିଁକି ମତେ ସ୍ୱତନ୍ତ୍ର କଲେ? ఈయన నలగగొట్టబడ్డాడు, ସେ ଚୂର୍ଣ୍ଣ ହେଲେ, అందుకే నన్ను విడిపించాడు. ସେଥିପାଇଁ ସେ ମତେ ସ୍ୱତନ୍ତ୍ର କଲେ। దేవుని యొక్క వాక్యం మీరు ఆలకించాలి. ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ଆପଣ ମାନେ ଧ୍ୟାନ అందుకే କରିବା। యేసు ప్రభు వారు సిలువేయబడ్డాడు. ସେଥିପାଇଁ ପ୍ରଭୁ ଯୀଶୁ କୃଷାର୍ପିତ ହେଲେ। ఆయనకు అందమేం లేదు. ଆଉ ତାଙ୍କର ସୌନ୍ଦର୍ଯ୍ୟ କିଛି ఆయన ନାହିଁ। చూచి ఇంత గొప్పోడు అని చెప్పడానికి లేదు. ତାଙ୍କ ଦେଖି ଏହିପରି ଗୋଟେ ମହାନ ବ୍ୟକ୍ତି ବୋଲି ఆయన କହିବା ପାଇଁ କିଛି ନାହିଁ। సొగసైనను స్వరూపమైనను లేదనుంది ଆଉ వాక్యంలో. ତାଙ୍କର ଉତ୍ତମ ସ୍ୱରୂପ ନାହିଁ ବୋଲି ఆయన ବାକ୍ୟ ଲେଖା। మనలో ఒకడు వాడే, ସେ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରୁ ଜଣକ ପରି, మనలాంటి వాడే. ସେ ଆମ ପରି ଲୋକ। ఆయన ఏమో అతీతుడిగా బతకలేదు. ଆଉ ସେ ଅତି ମହାନ ଭାବରେ ସେ ବଞ୍ଚିଲେ నేను ନାହିଁ। పరలోకం నుండి దిగి వచ్చానని చెప్పలేదు. ମୁଁ ସ୍ୱର୍ଗରୁ ଓହ୍ଲାଇ ଆସିଲି ବୋଲି କହିଲେ ନାହିଁ। మీరు దూరంగా ఉండండి అని చెప్పలేదు. ତୁମେ ଦୂରରେ ଠିଆ ହୁଅ ବୋଲି କହିଲେ ఆయన ନାହିଁ। పాపులతోనే జీవించాడు. ଆଉ ସେ ପାପୀ ମାନଙ୍କ ସହିତ ବଞ୍ଚିଲେ। పాపము చేసిన వారితోనే బ్రతికాడు. ପାପ କରିବା ବ୍ୟକ୍ତି ମାନଙ୍କ ସହିତ ଜୀବନ କାଟିଲେ। వ్యాధిగ్రస్తుల మధ్య బ్రతికాడు. ରୋଗୀ ମାନଙ୍କ ସହିତ ବଞ୍ଚିଲେ। మీరు ఎక్కడైనా చూడండి, ଯୋଉଠି ଦେଖିଲେ ମଧ୍ୟ, ఏ రాజకీయ మీటింగ్ లోనైనా చూడండి, କୌଣସି ରାଜନୀତି ମିଟିଂ ରେ ଯଦି ଆମେ ଦେଖୁ, నా మాటలు మీరు అర్థం చేసుకోనండి. ମୋ କଥାକୁ ଆପଣ ମାନେ ବୁଝନ୍ତୁ। వ్యాధిగ్రస్తులు అందరిని పోగు చేసుకొచ్చిన పరిస్థితులు ఎక్కడైనా మీరు చూసారా? ఆ రోగి ମାନଙ୍କୁ ନେଇକି କୋଉ ଜାଗାକୁ ଯିବାର ଆପଣ ମାନେ ଦେଖିଲେ କି? లోకంలో ఉన్న వ్యాధిగ్రస్తులు అందరూ పోగు చేయబడ్డం మీరు ఎక్కడైనా చూసారా? రోగి ମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ଗୋଟେ ଜାଗାରେ ଏକତ୍ରିତ କରିବା ଆପଣ ମାନେ ଦେଖିଲେ ఒక କି? బహిరంగ సువార్త కూడికలో କୌଣସି ସୁସମାଚାର ମିଟିଂ ରେ 30 నుంచి 40 లక్షల మంది ప్రజలు ఉన్నారు అక్కడ. ଆଉ ସେ 30 ରୁ 40 ହଜାର ଲୋକ ସେଇ ଜାଗାରେ ఆ ଅଛନ୍ତି। 30-40 లక్షల మధ్య ప్రజల మధ్య ଆଉ ସେ 30-40 ହଜାର ଲୋକଙ୍କ ମଧ୍ୟରେ వీరి కొరకు ఒక ప్రత్యేకమైన ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి, ଆଉ ଏଇ ప్రକାର ଲୋକମାନଙ୍କ ପାଇଁ ଗୋଟେ ସ୍ୱତନ୍ତ୍ର ଜାଗା ସ୍ଥିର କରି, గుడ్డివారు కొరకు, చెవిటివారు కొరకు, ଯୋଉମାନେ ଅନ୍ଧ ଅଛନ୍ତି, ଯୋଉମାନେ ଛୋଟା ଅଛନ୍ତି, భూమి మీద ఎన్ని వ్యాధులైతే ఉన్నాయో, ଜଗତ ମଧ୍ୟରେ ଯେତେ ରୋଗ ସବୁ ରହିଛି, రేపు చచ్చిపోయేవాడిని కూడా తీసుకొచ్చారు అక్కడికి. ଆଉ ଗତକାଲି ସେ ମୃତ୍ୟୁବରଣ କରିବ ଏଇ ପ୍ରକାର ଲୋକକୁ ନେଇ వాళ్ళకు ଆସିଲେ। ఒక పెద్ద టెంట్ వేసి ଆଉ ସେମାନଙ୍କ ପାଇଁ ଲମ୍ବା ସ୍ଥାନ ରଖି, ఆ ప్రదేశంలో ప్రజలు దేవుని కోసం ఎదురు చూస్తున్నారు.
చూస్తున్నారు. ସେଇ ଜାଗାରେ ଲୋକମାନେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ଅପେକ୍ଷାରେ ଅଛନ୍ତି. అదొక అద్భుతమైన సన్నివేశం. ତାହା ଗୋଟିଏ ବହୁତ ଅଦ୍ଭୁତ ଗୋଟିଏ ପରିସ୍ଥିତି. ఒక మీటింగ్ లో ଗୋଟିଏ ମିଟିଂ ରେ ఇంతమంది వచ్చి ଏତେ ଲୋକ ଆସି వారందరూ ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారు. ସେମାନେ ସମସ୍ତେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ అది ଅପେକ୍ଷା మనం କରୁଛନ୍ତି. ఎక్కడ చూడలేం. ଆଉ ତାହା ମାନେ ଅନ୍ୟ ଜାଗାରେ ଦେଖି ପାରୁନୁ. ఆయన వ్యాధిగ్రస్తుల మధ్య తిరిగాడు. ସେ ରୋଗୀମାନଙ୍କ ମଧ୍ୟରେ ବଞ୍ଚିଲେ. కోమలమ్మ లేపాలి. ఆయన వ్యాధిగ్రస్తుల మధ్య తిరిగాడు. ଆଉ ସେ ରୋଗୀମାନଙ୍କ ମଧ୍ୟରେ ବୁଲିଲେ. అవును, ఆయన అతి సామాన్యుడిగా బ్రతికాడు. ଆଉ ଅତି ସାମାନ୍ୟ ଜୀବନ ଯାପନ ସେ କଲେ. అందుకే యోధా వెళ్ళి ଆଉ ସେଥିପାଇଁ ଜିହୁଦା ଯାଇ చాలా ఈజీగా ముద్దు పెట్టుకోగలిగాడు. ଆଉ ସେ ଅତି ସହଜରେ ସେ ତାଙ୍କୁ శిష్యులు కూడా ఆయన అర్థం ଚୁମ୍ବନ చేసుకోలేకపోయారు. କରିପାରିଲେ. ଶିଷ୍ୟମାନେ ମଧ୍ୟ ତାହାଙ୍କୁ ବୁଝି ପାରିଲେ ନାହିଁ. పేతురు ఆయన చేయబట్టుకుని లాగుతున్నాడు. ଆଉ ପିତର ତାଙ୍କ ହସ୍ତ ଧରି ଟାଣୁଛନ୍ତି. కోటేశ్వరం గారు వాక్యం వినాలి. అతి సామాన్యంగా బ్రతికాడు. ସେ ଅତି ସାମାନ୍ୟ ଭାବରେ ଜୀବନ କାଟିଲେ. ఆయన వెళ్ళిన చోటల్లో ఆయనకేం పెద్ద పెద్ద రెడ్ కార్పెట్స్ ఏం వేయలేదు. ଆଉ ତାଙ୍କୁ ଯିବା ସ୍ଥାନକୁ କୌଣସି ସ୍ୱତନ୍ତ୍ର ଆୟୋଜନର ଦରକାର ନଥିଲା. ఆయనే యేసయ్య. ସେ ହିଁ ଯୀଶୁ ଅଟନ୍ତି. ఆ యేసయ్యే మన దగ్గరికి వచ్చాడు. ସେଇ ଯୀଶୁ ହିଁ ଆମ ପାଖକୁ ଆସିଛନ୍ତି. అలాగా ఆయన వచ్చాడు కాబట్టి, ସେ ପ୍ରକାର ସେ ଆସିବା ଦ୍ୱାରା, అలాగా ఆయన జీవించాడు కాబట్టి, ସେଇ ପ୍ରକାର ଜୀବନ କାଟିବା ଦ୍ୱାରା దరిద్రుడు కూడా ఈ రోజు వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి సహాయాన్ని పొందుకుంటున్నాడు. ଆଜି ଜଣେ ଦରିଦ୍ର ଅବସ୍ଥାରେ ଥିବା ବ୍ୟକ୍ତି ମଧ୍ୟ ଯୀଶୁଙ୍କ ପାଖକୁ ଯାଇ ସାହାଯ୍ୟ ପାଉଛନ୍ତି. నీకే అర్హత లేకపోయినా, ତୁମର କୌଣସି ଯୋଗ୍ୟତା ନଥାଇ, మన కుటుంబాలకి ఏ అర్హత లేకపోయినా, ଆମ ପରିବାର ଗୁଡାକରେ କୌଣସି ଯୋଗ୍ୟତା ନଥାଇ దేవుని యొద్దకు వెళ్ళి మేలు పొందుకోవడానికి కారణం ఏమిటి? ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଯାଇ ଆଶୀର୍ବାଦ ପାଇବାର କାରଣ କ'ଣ? ఆయన అతి సామాన్యుడు. ସେ ଅତି ସାମାନ୍ୟ ବ୍ୟକ୍ତି. ఆయనకేం దొరకని వ్యక్తి ఏం కాడు. ଆଉ ସେ କିଛି ନ ପାଇବା ବ୍ୟକ୍ତି ପ୍ରକାର ନୁହନ୍ତି. కానీ మనమే మరచిపోయి ଯେହେତୁ ଆମେମାନେ ଭୁଲି ଯାଇ లోక సుఖానుభవం కలిగిన వారమై ଜଗତର ସୁଖ ଦୁଃଖର దైవము ସହଭାଗିତା కంటే దేవుడి కంటే ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ଆଉ ଈଶ୍ୱରତ୍ୱ ଠାରୁ సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించి ଆଉ ନିଜର ସୁଖକୁ ଅଧିକ ପ୍ରେମ କରି నిజాలు మర్చిపోయి ସତ୍ୟକୁ ଭୁଲି ଯାଇ అసత్యాలు నమ్మేసి ଅସତ୍ୟ ଗୁଡାକୁ ଗ୍ରହଣ କରି నేను ఎట్టయినా బ్రతకగలనని ମୁଁ ଯେ ପ୍ରକାର ହେଲେ ବଞ୍ଚି ପାରିବି, విర్రవీగుతున్న జనాంగం, ଏହି ପ୍ରକାର విర్రవీగుతున్న జనాంగం. ଏହି ପ୍ରକାର ଭ୍ରମରେ ଥିବା ఓ లేదు లేదు లేదు, నా మాట మీరు ନା ଏ ఆలకించండి. ପ୍ରକାର ନୁହେଁ, ମୋ କଥା ଆପଣ ମାନେ ଶୁଣନ୍ତୁ. ఇంత దీనంగా బ్రతికిన ఈయన ଏହି ପ୍ରକାର ଦିନହୀନ ଅବସ୍ଥାରେ ఒక ବଞ୍ଚିବା ଏହି దినాన ବ୍ୟକ୍ତି ଗୋଟିଏ ଦିନରେ నేర స్థాపన చేస్తాడు. ଆଉ ସେ ରାଜ୍ୟ ସ୍ଥାପନ କରିବେ. నేర స్థాపన చేస్తాడు. ସେ ଗୋଟେ ରାଜ୍ୟ ସ୍ଥାପନ କରିବେ. సింహాసనం మీద కూర్చుంటాడు. సింహాసନ ଉପରେ ବସିବେ. ప్రతి మనిషి ప్రతి మోకాలు ఆయన నామములో వంగును గాక. ପ୍ରତ୍ୟେକ ମନୁଷ୍ୟ ତାହାଙ୍କ ସମ୍ମୁଖରେ ఎవరిని ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗିବେ. వదిలిపెట్టడు. କାହାକୁ ସେ ଛାଡ଼ିବେ ନାହିଁ. లోకాన్ని విడిచిపెట్టడు. ଜଗତକୁ ଛାଡ଼ିବେ ନାହିଁ. లోకంలో ఉన్న ఏ అధికారిని విడిచిపెట్టడు. ଜଗତର କୌଣସି ଅଧିକାରୀକୁ ସେ మీకు ଛାଡ଼ିବେ పేరు కలిగిన ఏ రాజకీయవేత్తను విడిచిపెట్టడు. ନାହିଁ. నామ ପାଇଥିବା କୌଣସି ప్రపంచ ରାଜନୀତି దేశాలు ఆయన ఎదుట వంగాల్సిందే. ଜଗତ ସମ୍ପୂର୍ଣ୍ଣ ତାହାଙ୍କ ନିକଟରେ ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗିବାକୁ ଅଛି. ఎందుకు? କାହିଁକି? ఆయన దైవ కుమారుడై ఉండి ସେ ଈଶ୍ୱରଙ୍କର ପୁତ୍ର ହୋଇ బహుదీనుడిగా ఈ లోకానికి వస్తే ଅତି ଦିନହୀନ ଭାବରେ ସେ ଆସିଲେ. ఆయన తృణీకరించిందంట లోకం. ତାହାଙ୍କୁ ଜଗତ ତୁଚ୍ଛ କଲା, విసర్జించిందంట. ତାହାଙ୍କୁ ତୁଚ୍ଛ କଲା. మాకు అవసరం లేదు. ଆମକୁ ଦରକାର ନାହିଁ. సిలువ వేయబడిన వాడు మాకు అవసరం లేదు. କୃଷାର୍ପିତ ହେବା ବ୍ୟକ୍ତି ଆମକୁ ଦରକାର రక్తం ନାହିଁ. గార్చిన వాడు మాకు అవసరం లేదు. ରକ୍ତ ଝରାଇଥିବା ବ୍ୟକ୍ତି ଆମକୁ ଦରକାର మరి ఎవరు ନାହିଁ. కావాలి? ଆଉ କିଏ ଦରକାର? ఏ కులానికి, ఏ వర్గానికి, ఏ జాతికి, ଆଉ କେଉଁ କୁଳକୁ, କେଉଁ ଜାତିକୁ, డబ్బులున్న వాడికి, ଆଉ ଧନ ସମ୍ପତ୍ତି ଥିବା మధ్య ବ୍ୟକ୍ତି, తరగతి వాడికి, ପଦ ପଦବୀ ଥିବା ఏ ବ୍ୟକ୍ତି, తరగతి వాడికి ఆ తరగతి దేవుడు. ଆଉ ତାହାକୁ ଯେଉଁ ସ୍ତରର ବ୍ୟକ୍ତି ସେଇ ସ୍ତରର ପ୍ରଭୁ. దేవుని యొక్క మాటలు మీరు ఆలకిస్తున్నారు. ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ଆପଣ ମାନେ ଧ୍ୟାନ ఆయన କରୁଛନ୍ତି. ఆయన 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 ఒక దినాన ଆଉ ସେ ଗୋଟିଏ ଦିନରେ లోకమంతటి పైన నేరస్థాపన చేస్తాడు. ଆଉ జగతకు ସେ దోషార్పిତ କରିବେ. దేన్ని బట్టో తెలుసా? କାହିଁକି? సిలువ యాగమును బట్టి మాత్రమే. ଆଉ ସେ କୃଷାର୍ପିତ ହେବା ଦ୍ୱାରା యేసయ్య ఎలాగైపోయాడంట? ଯୀଶୁ କି ପ୍ରକାର ହେଲେ దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟକୁ ଆଉ 53వ అధ్యాయం ఇర్మియా గ్రంథము, ଆଉ క్షమించండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము ଜିସାୟ ତାର 53 ଅଧ୍ୟାୟ 3వ మాట చదువుకుందాం. ତାର 3 ପଦ ଯଦି ଆମେ ଦେଖୁ, అక్కడ తృణీకరింపబడినవాడు, మనుషుల వలన విసర్జింపబడినవాడు, వ్యసనాక్రాంతుడుగాను ఏమని అనిపించాడంట? వ్యాధిని అనుభవించిన వాడు. తర్వాత చూడండి, చదవట్లే మీరు? మనుషులు చూడనల్లని వాడుగా ఉండెను, అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతడిని
ఎన్నిక చే మనుషులు ఎలాగున్నారంట ସେ చూడనల్లని వాడు ଅବଜ୍ଞାତ ଓ ମନୁଷ୍ୟର ତ୍ୟକ୍ତ ଦୁଃଖୀ ଲୋକ ଓ ଶୋକ ପରିଚିତ ପୁଣି ମନୁଷ୍ୟମାନେ ଯାହାଙ୍କ ଠାରୁ ମୁଖ ଆଚ୍ଛାଦନ କରନ୍ତି ଏପରି ଲୋକତୁଲ୍ୟ ସେ ଅବଜ୍ଞାତ ହେଲେ ଆଉ ଆମ୍ଭେମାନେ ତାହାଙ୍କୁ ମାନ୍ୟ କଲୁ ନାହିଁ। తృణీకరింపబడ్డాడు, ଆଉ ସେ ତ୍ୟକ୍ତ କଲେ, తృణీకరించారు, ମନୁଷ୍ୟମାନଙ୍କ ଦ୍ୱାରା ସେ విసర్జించారు, ଆଉ ତାହାଙ୍କୁ ସେ ଅବଜ୍ଞାତ କଲେ, వ్యసనాక్రాంతుడుగాను। ଆଉ ସେ ମନୁଷ୍ୟ ଠାରୁ ఏమిట్రా ఇంత వ్యసనం, ఏంటి ఈ వ్యసనం ఏమిట్రా అంటారు మనుషులు। ଲୋକମାନେ କହନ୍ତି କ'ଣ ଏ ଅଭ୍ୟାସ, ఏంట్రా ఈ వ్యసనం ఏంట్రా, ఎంతకాలం రా ఈ వ్యసనాలు ଏ నీకు? ଅଭ୍ୟାସ କ'ଣ, ఏ విడిచిపెట్టరా నాయన। ଏସବୁ ଛାଡ଼ି ଦିଅ। అవును, వ్యసన అంటే దాని కొరకే వచ్చాడు ఆయన। ଆଉ ସେ ସେହି ପ୍ରକାର ତ୍ୟକ୍ତ ପାଇବା ପାଇଁ ହିଁ ସେ ଆସିଲେ। తరువాత వ్యాధిని అనుభవించిన వాడుగాను। ଆଉ ସେ ରୋଗକୁ ସେ ଅନୁଭବ କଲେ। ఇవన్నీ చూచిన తరువాత, ଏ ସମସ୍ତ ଦେଖିବା ପରେ, ఇవన్నీ శరీరంలో ఆయన ఏర్పరచబడిన తరువాత, ଏ ସମସ୍ତ ତାହାଙ୍କ ଶରୀର ମଧ୍ୟରେ ଥିବା అసలు ସମୟରେ మనుషుడు ఆయనను చూడలేని పరిస్థితిలోకి వచ్చేసాడు। ଜଣେ ମନୁଷ୍ୟ ତାହାଙ୍କୁ ଦେଖିପାରିବା ସ୍ଥିତି ଏହି ପ୍ରକାର ଆସିଗଲା। ఏ మనుషుడు ఆయన చూడలేడు। କୌଣସି ମନୁଷ୍ୟ ତାଙ୍କୁ ଦେଖିପାରିବେ ନାହିଁ। శరీరం అంతా రక్తం గారిపోతుంది। ଶରୀର ପୁରା ରକ୍ତ ଝରି ଯାଉଛି। 39 దెబ్బలు, 39 କରଡ଼ା ପ୍ରହାର। ఒక్కసారి యేసయ్యను కొడితే, ଗୋଟିଏ ଥର ଯୀଶୁଙ୍କୁ ସେତେବେଳେ ବାଡ଼େଇ ଗଲେ, ఇట్లా వేస్తే ଆଉ ଏଇ ପ୍ରକାର ବାଡ଼େଇବା ସମୟରେ చర్మాన్ని ఇట్లా లాక్కొచ్చేసేది। ଆଉ ତାହା ଚମଡ଼ାକୁ ତାହା ଟାଣିକି ଆଣିଦିଏ। భూమి దున్నినట్టుగా ଆଉ ସେ ଭୂମିକୁ ଯେ ପ୍ରକାର ଚାଷ କରାଯାଏ, శరీరం అంతా దున్నబడింది। ଆଉ ତାହାଙ୍କର ଶରୀର ପୁରା ସେଇ ପ୍ରକାର ଚାଷ କରାଗଲା। రక్తము కారుతుంది, ତାହାଙ୍କର ରକ୍ତ ଝରି ଯାଉଛି। తలపైన ముళ్ళ కిరీటం పెట్టారు, ମସ୍ତକରେ କଣ୍ଟାର ମୁକୁଟ, భుజం పైన సిలువ పెట్టారు, ଆଉ ସେ ଖଣ୍ଡ ଉପରେ କୃଷାର, మోస్తా వెళ్తున్నాడు। ଆଉ ସେ ସେଇ ପ୍ରକାର ବହନ କରି ଯାଉଛନ୍ତି। అందుకే గుండెలు కొట్టుకుంటున్నారు స్త్రీలు, ଲୋକମାନେ, ସ୍ତ୍ରୀମାନେ, ସେମାନେ ଛାତିକୁ ବାଡ଼ଉଛନ୍ତି। అనా గుండెలు కొట్టుకుంటున్నారు, ଆଉ ସେମାନେ ଛାତିକୁ ବାଡ଼ଉଛନ୍ତି, గుండెలు కొట్టుకుంటున్నారు, ଛାତିକୁ ସେମାନେ ବାଡ଼ଉଛନ୍ତି, రోధిస్తున్నారు। ସେମାନେ କ୍ରନ୍ଦନ କରୁଛନ୍ତି। మన ప్రాంతంలో అలా కొట్టుకోరు। ଆମମାନଙ୍କର ଅଞ୍ଚଳରେ ସେଇ ପ୍ରକାର ଛାତିକୁ ବାଡ଼ାନ୍ତି। తెలంగాణలో మీరు వెళ్తే, ତେଲେଙ୍ଗାନା ଅଞ୍ଚଳକୁ ଯଦି ఎవరైనా ଆପଣମାନେ ଯିବେ, చనిపోయినప్పుడు ଯଦି କେହି ମୃତ୍ୟୁବରଣ వాళ్ళు କଲେ, ప్రత్యేకంగా కూర్చుని ସେମାନେ ପ୍ରତ୍ୟେକ ଭାବରେ ବସି వాళ్ళను వాళ్ళు బాధించుకుంటారు। ସେମାନେ ନିଜକୁ ଆଘାତ କରନ୍ତି। మళ్ళా ఒడిశాలోకి వెళ్తే ଓଡିଶାକୁ ଗଲେ వాళ్ళు కూడా అట్లాగే చేస్తారు। ସେଠାରେ ମଧ୍ୟ ଏଇ ପ୍ରକାର ଆମେ ଦେଖୁ। చచ్చినోడు ఎట్టాగు చచ్చాడు, ଆଉ ମରିଯିବା ବ୍ୟକ୍ତି ମରିଯିବ। వీడిని ఆపలే ముందు మనం, ଆଉ ତାହାଙ୍କୁ ଏମାନଙ୍କୁ ଆମେ అసలు ఏం చేస్తాడో తెలియదు। ଏମାନେ କ'ଣ ହେବେ ଜାଣିନାହୁଁ। గుండెలు కొట్టుకుంటున్నారు। ସେମାନେ ଛାତିକୁ ପିଟି ହୁଅନ୍ତି। గుండెలు ఎప్పుడు కొట్టుకుంటారు? ଛାତିକୁ କେତେବେଳେ ପିଟି ହୁଅନ୍ତି? ఆకస్మికమైన పరిస్థితులు, କୌଣସି ଅକସ୍ମାତ ପରିସ୍ଥିତି ଆସିଲେ, ఊహించనివి జరిగినప్పుడు, ଚିନ୍ତା ନ କରିଥିବା ବିଷୟ ହେବା ସମୟରେ గుండెలు రోధిస్తాయి। ସେ ଛାତିକୁ ସେମାନେ ପିଟି ହୁଅନ୍ତି। చూడలేని వాడుగా ఉన్నప్పుడు ఈయన ନ ଦେଖିପାରିବା ଭଳିଆ ଏଇ ପ୍ରକାର ଅବସ୍ଥା, ఈయన మాట్లాడుతున్నాడు, ଆଉ ସେ କଥା ହଉଛନ୍ତି, అయ్యా నా కోసం ఏడవబాకండి, ମୋ ପାଇଁ ତୁମେ କାନ୍ଦ ନାହିଁ। ఇంత బాధించబడుతున్నప్పుడు, ଏତେ କଷ୍ଟ ପାଇବା ସମୟରେ, తృణీకరింపబడ్డాడు, ତୁଚ୍ଛ କରିବା ସମୟରେ, మనుషులు అసహించుకున్నారు, ଲୋକମାନେ ଅସହ୍ୟ କରିବା మొఖం ସମୟରେ, మీద ఉమ్మి వేశారు, ଅନେକ ଲୋକ ଥୁମ୍ପିବା ସମୟରେ ఈయన కోసం ఏడవకూడదంట। ତାଙ୍କ ପାଇଁ କ୍ରନ୍ଦନ మరి କରନ୍ତୁ ఎవరి ନାହିଁ। కోసం ఏడవాలి? ଆଉ କାହା ପାଇଁ କ୍ରନ୍ଦନ କରିବାକୁ మీ ଅଛି? పిల్లల కోసం ఏడవండి, ତୁମ ପିଲାମାନଙ୍କ ପାଇଁ କ୍ରନ୍ଦନ మీ କର। కోసం ఏడవండి। ତୁମ ନିଜ ପାଇଁ କ୍ରନ୍ଦନ କର। ఒరే, ఏం జరగబోతుంది? କ'ଣ ହେବାକୁ ଯାଉଛି? ప్రళయం వస్తుంది, ପ୍ରଳୟ ଆସିବ। నువ్వు నమ్ముకున్నట్టుగా లోకం ఉండదు, ତମେ ବିଶ୍ୱାସ କରିବା ପରି ଜଗତ ରହିବ నువ్వు ନାହିଁ। అనుకున్నట్టుగా లోకం ఉండదు। ଜଗତ ତୁମେ ଭାବିଲା ପରି ରହିବ ନାହିଁ। ఆకాశము భూమి గతించిపోతాయి, ଆଉ ଆକାଶ ଭୂମି ଚାଲିଯିବ। మరి ఎందుకు మనం జీవించాలి? ଆଉ କାହିଁକି ଆମକୁ మరి ଆଶୀର୍ବାଦ ఎందుకు କରିବେ? భూమి మీద పుట్టాలి? କାହିଁକି ଜଗତରେ ଜନ୍ମ ହଉ? మీరు ఆలోచించాలి। ଚିନ୍ତା କରିବା ବିଷୟ। ఆకాశము, ଆକାଶ, భూమి ଭୂମି గతించిపోతాయి। ଆଉ ତାହା ସମସ୍ତ ଲୋପ ఈ ହୋଇଯିବ। వాక్యాన్ని నమ్మిన వాడు, ଏଇ ବାକ୍ୟକୁ ବିଶ୍ୱାସ କରିବା ఈ ବ୍ୟକ୍ତି, వాక్య సత్యాన్ని అనుభవించిన ଏଇ వాడు, ବାକ୍ୟର ସତ୍ୟକୁ ଜାଣିବା ବ୍ୟକ୍ତି, ఆ వ్యక్తి నిలిచి ఉంటాడు, ସେଇ ବ୍ୟକ୍ତି ସେ ଠିଆ ହେଇ ରହିବ। నిలిచి ఉంటాడు। ଆଉ ସେ ସ୍ଥାୟୀ ହେଇ ରହିବ। ఎట్లా నిలిచి ఉంటాడు? କି ପ୍ରକାର ସ୍ଥାୟୀ ହବ? తృణీకరించబడిన ఈ వ్యక్తి యొక్క జీవితంను అర్థం చేసుకున్నవాడు మాత్రమే నిలిచి ఉంటాడు। ତ୍ୟକ୍ତ କରାଯାଇଥିବା ଏହି ବ୍ୟକ୍ତିର ଜୀବନକୁ ଯିଏ ବୁଝିପାରିବ ସେହି ବ୍ୟକ୍ତି କେବଳ ସ୍ଥିର ରହିବ। ఎందుకు ఈయన ఎంత బాధ భరిస్తున్నాడు? କାହିଁକି ଏତେ କଷ୍ଟ ସେ ଅନୁଭବ କରୁଛନ୍ତି? ఈయన కారుచున్న రక్తం వల్ల ఏం ప్రయోజనం? ତାହାଙ୍କର ଝରେଇବା ସେ ରକ୍ତ ଦ୍ୱାରା କ'ଣ ଆବଶ୍ୟକ? ఈయన కారుచున్న రక్త బిందువులే। అయ్యా నా మాట వినండి, ଆପଣମାନେ ଶୁଣନ୍ତୁ, ତାହାଙ୍କର ସେ ରକ୍ତ ବିନ୍ଦୁ ଦ୍ୱାରା, ప్రతి రక్తపు బొట్టు ପ୍ରତ୍ୟେକ ରକ୍ତ ବିନ୍ଦୁ ଦ୍ୱାରା యేసు యొక్క
రక్తము ଯୀଶୁଙ୍କର ସେଇ ରକ୍ତ అమ్మ వినాలి, ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేయును. ପ୍ରତ୍ୟେକ ପାପକୁ ସେ ଧୋଇ ପବିତ୍ର କରିପାରେ. భూలోకంలో ఉన్న జనులారా నా మాట మీరు ଏଇ ఆలకించాలి. ଜଗତ ମଧ୍ୟରେ ଥିବା సమస్త మానవులైన వారు ସମସ୍ତ ମାନବ ଜାତି పాప పశ్చాత్తాప ప్రాయశ్చిత్తం కొరకు, ଆଉ ସେ ପାପର ପ୍ରାୟଶ୍ଚିତ వారి ନିମନ୍ତେ, పాపాలు పోవడం కొరకు ପାପ ଚାଲିଯିବା ନିମନ୍ତେ మనుషుడు చేయని విన్యాసము లేదు. ଆଉ ମନୁଷ୍ୟ କରିବା କୌଣସି କାର୍ଯ୍ୟ ନାହିଁ. దేవుని మాటలు మీరు ఆలకిస్తున్నారు. ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଆପଣମାନେ ଶୁଣୁଛନ୍ତି. ఉమ్మివేయబడిన ఈ వ్యక్తి, ଥୁମ୍ପା ଯିବା ଏହି ବ୍ୟକ୍ତି, తృణీకరింపబడిన ఈయన, ତୁଚ୍ଛ କରାଯିବା ଏହି ବ୍ୟକ୍ତି, ఈయన ప్రతి రక్తపు బొట్టు ଆଙ୍କର ପ୍ରତ୍ୟେକ ରକ୍ତ ବିନ୍ଦୁ, యేసయ్య నా హృదయంలోకి రా, ଯୀଶୁ ମୋ ହୃଦୟକୁ ଆସ, నువ్వు నా కొరకే శ్రమ పొందావు, ତୁମେ ମୋ ପାଇଁ କଷ୍ଟ ସହିଲ, నువ్వు నా కొరకే శ్రమ పొంది రక్తాన్ని కార్చావని ମୋ ପାଇଁ ତୁମେ ଶ୍ରମ ପାଇଲ, କଷ୍ଟ ଗାଇଲ, ମୋ ఏ ରକ୍ତ వ్యక్తి అయితే ଝରାଇଲ. ସାగిల పడతాడో ଯେଉଁ ବ୍ୟକ୍ତି ఆ ତାହାଙ୍କ వ్యక్తి ନିକଟରେ యొక్క ସମର୍ପିତ, ఆ వ్యక్తి యొక్క పాపము ସେହି ବ୍ୟକ୍ତିର ପାପ, ఒక వ్యక్తి స్నానం చేసినప్పుడు ଆଉ ଜଣେ ବ୍ୟକ୍ତି ଗାଧେଇବା ସମୟରେ, సబ్బు రాసుకున్నప్పుడు ఎలాగ పవిత్రపరచబడతాడో, ସାବୁନ ଲଗେଇବା ସମୟରେ ଯେ ପ୍ରକାର ପରିଷ୍କାର ହେଇଥାଏ, శరీరం ఎలాగ శుద్ధి అవుతుందో, ଶରୀର ଯେ ପ୍ରକାର ଶୁଦ୍ଧି ହେଇଥାଏ, ప్రాణానికి అంటిన పాపము, ପ୍ରାଣକୁ ଯେଉଁ ପାପ ଆଚ୍ଛାଦନ କରେ, ఆత్మకు అంటిన కల్మషము, ଆଉ ସେ ଆତ୍ମାକୁ ଆକ୍ରାନ୍ତ କରିଥିବା నీ ବିଷୟ, శరీరానికి అంటిన కల్మషము ଆଉ ଶରୀରକୁ ଆକ୍ରାନ୍ତ କରିଥିବା ବିଷୟରୁ యేసు రక్తము ద్వారా కడగబడుతుంది. ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ହିଁ ପରିଷ୍କାର କରେ. అందుకే 39 దెబ్బలు తిన్నాడు. ସେଥିପାଇଁ ସେ 39 କରଡ଼ା ପ୍ରହାର, 39 దెబ్బలు తిన్నాడు. 39 କରଡ଼ା ପ୍ରହାର, ఇంకా తింటాడు ఆయన, ଆହୁରି ସେ ଖାଇବେ, ఇంకా తింటాడు. ଆହୁରି ఎందుకు కొడుతున్నారని అడగలేదంట. ସେ କାହିଁକି ମାରୁଛନ୍ତି ବୋଲି నేనే ପଚାରିଲେ ନାହିଁ. తప్పు చేస్తే నన్ను కొడతారని అడగలేదంట. କଣ ଭୁଲ କଲି ମତେ ମାରୁଛ ବୋଲି ସେ ପଚାରିଲେ ନାହିଁ. ఆయన నోరు తెరవలేదంట. ଆଉ ସେ ମୁଖ ଖୋଲି ନାହାନ୍ତି. ఎందుకు నేను ఏం చేస్తే నన్ను 39 దెబ్బలు కొడతారని ମୁଁ అడగలేదు. କଣ ଭୁଲ କଲି ବୋଲି ମତେ 39 ପ୍ରହାର କରୁଛ ବୋଲି ఆయన ପଚାରିଲେ ఇంకా ନାହିଁ. తినగలడు, ଆଉ ସେ ମାଡ଼ ଖାଇବା ପାଇଁ ఆయన ଖାଇପାରିବେ, ఇంకా తినగలడు, ଆହୁରି ସେ ମାଡ଼ ଖାଇପାରିବେ, నీ కొరకు ఏదైనా చేయగలడు. ତୁମ ପାଇଁ ସେ ଯାହା ମଧ୍ୟ କରିପାରିବେ. నిన్ను ତୁମକୁ లోకంలో నుండి ଏ ଜଗତରୁ పాతాళానికి జారిపోతున్న వారిని ପାତାଳକୁ ଖସି ଯାଉଥିବା ତୁମ ଜୀବନକୁ నిత్య జీవంలోనికి నడిపించడం కొరకు ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ କଢେଇ ନେବା ପାଇଁ ఈయన నలగగొట్టబడ్డానికే వచ్చాడు. ଆଉ ସେ ସେଇ ପ୍ରକାର ଚୂର୍ଣ୍ଣ କରାଯିବା ନିମନ୍ତେ ହିଁ ଆସିଲେ. కానీ వారి చట్టంలో ఒక రూల్ ఉంది. କିନ୍ତୁ ସେଙ୍କର ନିୟମ ଗୋଟେ ରହିଛି. ఇక 40 దెబ్బలు తిని ఆ పైన ఉన్నవాడు 40 ପ୍ରହାର ଖାଇ ତା ଉପରେ ବ୍ୟକ୍ତି, ప్రజలు ఆ వ్యక్తిని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. ఇక ଆଉ ଜଗତରେ ଲୋକମାନେ କଣ କରିବେ, ସେଇ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ଛାଡିକି ଚାଲିଯିବେ. అయ్యా వినాలి, ఆయన చూడలేరు. ఇక ଆଉ ସେମାନଙ୍କୁ ଆଉ ଦେଖିପାରିବେ ନାହିଁ. అయ్యా నా మాట వినాలి, ఆయన చూడలేరు. ଆଉ ସେ ତାଙ୍କୁ ଦେଖିପାରିବେ ନାହିଁ. ఇప్పటికే అయిపోయింది ఆయన పని. ଏ ସମୟରେ ସମସ୍ତ ସରିଗଲାଣି. ఆయన పొందిన దెబ్బల వల్ల, ଆଉ ସେ ଖାଇଥିବା ସେଇ ପ୍ରହାର ఆయన ଦ୍ୱାରା, రక్తం వల్ల నీ పాపాలు క్షమించబడ్డాయి. ଆଉ ସେ ରକ୍ତ ଦ୍ୱାରା ତୁମ ପାପ କ୍ଷମା କରାଗଲା. ఆయన దెబ్బల వల్ల ତାହାଙ୍କର ପ୍ରହାର ଦ୍ୱାରା నీ రోగాలు ఆ రెబ్బల్లో ఆయన భరించాడు. ଆଉ ସେ ରୋଗ ସେ ଗ୍ରହଣ କଲେ. ఆయన దెబ్బల వల్ల ସେଇ ପ୍ରହାର ଦ୍ୱାରା నీకేం కలిగిందో తెలుసా? ତୁମକୁ କଣ ମିଳିଲା ଜାଣ କି? యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య నాకు సహాయం చెయ్యి అని ప్రార్థన చేసుకున్నప్పుడు ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ ଆସି ପ୍ରଭୁ ମତେ ସାହାଯ୍ୟ କର ବୋଲି నీ କହିଲେ, వ్యాధులను తగ్గిస్తున్నాడు ఆయన. ତୁମ ରୋଗକୁ ସେ ସୁସ୍ଥ କରନ୍ତି. భయపడకోకుండా ଭୟ ନ କରି నిర్భయముగా బ్రతుకుట కొరకై ସେ ନିର୍ଭୟ ଭାବରେ ଜୀବନ କାଟିବା ପାଇଁ యేసయ్య ଯୀଶୁ నీ రోగాలను భరించాడు. ఆయన ତୁମ ରୋଗକୁ ସେ ବହନ କଲେ. మోస్తున్నాడు. ఆయన ଆଉ ସେ ବହନ କଲେ. పాపాలు భరించాడు, ଆଉ ସେ ପାପକୁ ବହନ କଲେ, వ్యాధులు భరించాడు, ରୋଗକୁ ବହନ కలే, మన బలహీనతలు వహించుకుని ଆମ ଦୁର୍ବଳତାକୁ ବହନ କରି భుజాల పైన వేసుకుని ସେ ସ୍କନ୍ଧ ଉପରେ ରଖି, అమ్మ నా మాట మీరు ମୋ ఆలకించాలి, କଥା ଆପଣ ମାନେ ఆయన ଶୁଣନ୍ତୁ, సిలువు కాదు మోసేది, ଆଉ ସେ କୃଷକୁ ବୋହି నీ ନାହାନ୍ତି. పాపాలు ఆయన నెత్తి మీద పడ్డాయి, ତୁମର ପାପ ତାଙ୍କର ସ୍କନ୍ଧ నీ ଉପରକୁ వ్యాధులు ଆସିଲା. ఆయన మీద పడ్డాయి. ତୁମ ରୋଗ ତାଙ୍କ ଉପରକୁ ଆସିଲା. దాన్ని ఈడుస్తున్నాడు ఆయన. ଆଉ ତାହାକୁ ସେ ଟାଣିକି ନେଉଛନ୍ତି. నా మాట మీరు ମୋ ఆలకిస్తున్నారు. କଥା ଆପଣ ମାନେ ଶୁଣୁଛନ୍ତି. ఉదయకాలం అయ్యా నా మాట మీరు ସକାଳ ఆలకించాలి. ସମୟରେ ଆପଣ ମୋ କଥା ఒక ଶୁଣୁଛନ୍ତି. వ్యక్తి ଜଣେ ବ୍ୟକ୍ତି ఎన్ని వందల పాపాలు చేయగలడు? କେତେ ଶହ ପାପ ସେ କରିପାରିବ? దానికి ఏమైనా కౌంట్ వేయగలవా? ଆଉ କିଏ ମଧ୍ୟ ତାହାକୁ ଗଣନା କରିପାରିବ କି? దానికి ఏమైనా కౌంట్ వేయగలవా? କିଏ ତାହାକୁ ଗଣନା କରିପାରିବ କି? ఒక్కసారి నీ హృదయపు యొక్క తలుపు తీస్తే ଗୋଟିଏ ଥର ତୁମ ହୃଦୟର ସେ କବାଟକୁ ଖୋଲିଦେଲେ ఎన్ని వందల అబద్ధాలు ఉంటాయి. କେତେ ମିଥ୍ୟା ତା ଭିତରେ ଅଛି. ఇదొక బీరువాలో ఇదొక పార్ట్. ତାହା ଗୋଟିଏ ଆଲମିରାର ଗୋଟିଏ ଅଂଶ. మోసపూరితమైనవి ఎన్ని ఉంటాయి, ପ୍ରତାରିତ କରିବା ବିଷୟ నీవు କେତେ, కానివి ఎన్ని ఉంటాయి. ଆଉ ଏହି ପ୍ରକାର ଅନେକ ବିଷୟ
దైవ విరుద్ధమైనవి ఎన్ని ఉంటాయి, ପ୍ରଭୁଙ୍କ ବିରୁଦ୍ଧର ବିଷୟ ଗୁଡାକ କେତେ ଅଛି, ఆశలు ఎన్ని ఉంటాయి, ଆଶା ଗୁଡାକ କେତେ ଅଛି, ఓ నాయన వాటిని వర్ణించలేము, ଆଉ ତାହା ସବୁ ବର୍ଣ୍ଣନା କରି ହବ ନାହିଁ, వాటిని ఈడుస్తున్నాడు ఆయన. ତାହାକୁ ସବୁ ସେ ଟାଣିକି ନଉଛନ୍ତି. అందుకే యేసయ్య సిలువ వేసుకుంటున్నాడు, ସେଥିପାଇଁ ଯୀଶୁ అందుకే సిలువ వేస్తున్నారు. ଆଉ ସେଥିପାଇଁ అమ్మమ్మ నా మాట మా ఆలకిస్తున్నారు. କଥା ଆପଣ ମାନେ ଶୁଣନ୍ତୁ. యేసయ్య అందుకే సిలువ వేయబడుతున్నాడు. ସେଥିପାଇଁ ଯୀଶୁଙ୍କୁ କୃଷାର୍ପିତ କରାଗଲା. ఎందుకు ఆయన సిలువ వేయబడుతున్నాడు? କାହିଁକି ସେ କୃଷାର୍ପିତ ହେଲେ? పాపంలో ఉండి ପାପରେ ରହି పాపం ద్వారా వచ్చే ఫలము పొందుకుని ପାପ ଦ୍ୱାରା ଆସିଥିବା ଫଳକୁ ବହନ କରି ప్రజలు దూరం అయిపోతారని ଲୋକମାନେ ଦୂରେଇ ଯାଉଥିବା దేవుడు ପ୍ରଭୁ తండ్రి అయిన దేవుడు ପିତା ପରମେଶ୍ୱର కుమారుని లోకానికి పంపించి పుత్రଙ୍କୁ ଏହି జగତକୁ ପଠାଇ ప్రజల కొరకు, ଏହି ଲୋକମାନଙ୍କ ନିମନ୍ତେ, ఈ లోకంలోంచి దాటడం కొరకు ଏ జగତରୁ ପାର ହେବା ନିମନ୍ତେ ఒక వంతెనగా యేసయ్యని వేశాడు. ଆଉ ଗୋଟିଏ ରାସ୍ତାକୁ ସେ ତିଆରି କଲେ. నా మాట మీరు ମୋ ఆలకిస్తున్నారు. କଥା ଆପଣ ମାନେ ଶୁଣନ୍ତୁ. వంతెనగా వేశాడు. ଗୋଟିଏ ରାସ୍ତାକୁ ତିଆରି କଲେ. యేసు ప్రభును బట్టి, ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ యేసు ଦ୍ୱାରା, ప్రభుని నమ్మి ପ୍ରଭు ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ పాప କରି లోకంలో నుండి ଆଉ ଏ జగତରୁ యేసు రక్తము చేత కడగబడి ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଧୌତ ହୋଇ పరిశుద్ధ పట్టణానికి వెళ్తున్నాం. ପବିତ୍ରତାର ଗୋଟିଏ ରାଜ୍ୟକୁ ଆମେ ଯାଉଛୁ. లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలి? ନହେଲେ ମାନେ କୋଉଠୁକୁ ଯିବା କଥା? నేను చేసిన పాపాను బట్టి, ମୁଁ କରିଥିବା పాప నా ଅନୁସାରେ, తండ్రి చేసిన పాపాలను బట్టి, ମୁଁ କରିଥିବା పాప నా ଅନୁସାରେ, తాత చేసిన పాపాలను ମୋ బట్టి ପିତା କରିଥିବା పాప నేను ଅନୁସାରେ ఎక్కడికి వెళ్ళాలి? ମୋ କୋଉଠୁକୁ ମୋ ଯିବାକୁ ଅଛି? నేను శిక్షింపబడాలి, ମୋ ଶିକ୍ଷା నేను ଗ୍ରହଣ କରିବାକୁ ଅଛି. శిక్షింపబడాలి. ମୋ ଶିକ୍ଷା ପ୍ରାପ୍ତ ఆ ହେବାକୁ ଅଛି. శిక్ష ସେହି ଶିକ୍ଷା యేసయ్య భుజాల మీద ଆଉ మోస్తున్నాడు. ସେଇ ଶିକ୍ଷାକୁ ପ୍ରଭୁ ଯୀଶୁ କଣ କଲେ? ନିଜ ଖାନ୍ଦ ଉପରେ ସେ ବହୁଛନ୍ତି. అందుకే సిలువేయబడుతున్నాడు. ସେଥିପାଇଁ ସେ କୃଷାର୍ପିତ ହେଲେ. అవును, ହଁ, ఆ సిలువను గ్రహించుకోకుండా, ସେହି କୃଷକୁ ଗ୍ରହଣ ନ ఆ କରି, ఉద్దేశాలు గ్రహించుకోకుండా, ସେହି ଉଦ୍ଦେଶ୍ୟକୁ ଗ୍ରହଣ ନ କରି, అయ్యో ఇంకా ఎంతమంది దేవుణ్ణి ଆଉ ଅନେକ ଲୋକ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ఇంకా మాటల చేత తృణీకరించేవాళ్ళు, ଆଉ କଥା ଦ୍ୱାରା ତାହାଙ୍କୁ క్రియల చేత କାର୍ଯ୍ୟ ଦ୍ୱାରା ତାଙ୍କୁ ତୁଚ୍ଛ କରନ୍ତି. ఎంతమంది లేవు మనం? କେତେ ଲୋକ ଆମମାନଙ୍କ ଭିତରେ ନାହାନ୍ତି? జీవితాన్ని యేసయ్యకి ఇవ్వండి అంటే ଯୀଶୁଙ୍କୁ ଜୀବନ ଦିଅ ବୋଲି କହିବେ, అప్పుడే కాదు అనుకుని ଏବେ ହିଁ ନୁହେଁ ବୋଲି କହି, ఇంకా రక్తము గారుతున్న యేసయ్యను నువ్వు చూడాలని ఎంతమంది ఇష్టపడుతున్నారు? ସେହି ରକ୍ତ ଝରୁଥିବା ଯୀଶୁଙ୍କୁ ଦେଖିବା ପାଇଁ କେତେ ଲୋକ ଇଚ୍ଛା କରନ୍ତି? నా సమాధానాన్ని యేసయ్య తీసుకుని ମୋର ସମସ୍ତ ବିଶ୍ୱ ପ୍ରଭୁ ଯୀଶୁ ନେଇ లోకములో సమాధానంగా బ్రతకగలిగిన భాగ్యాన్ని యేసయ్య, ଜଗତରେ ଶାନ୍ତିରେ ବଞ୍ଚିବା ନିମନ୍ତେ ఇంకా అసమాధానాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు? ଆଉ ଏହି ପ୍ରକାର ଅସମାଧାନକୁ ଗ୍ରହଣ କରିବା ଲୋକ କେତେ ନାହାନ୍ତି? ప్రజలకు కావాల్సింది ఎవరు అంటే, ଲୋକମାନଙ୍କୁ କିଏ ଦରକାର అయ్యా କହିଲେ? నా మాట ఆలకిస్తున్నారు. ప్రజలకు కావాల్సింది ఎవరు అంటే, ଜଗତକୁ କିଏ ଦରକାର କହିଲେ? ఆశ్చర్య కార్యాలు చేసిన యేసయ్య అవసరము తప్ప ଆଶ୍ଚର୍ଯ୍ୟକାରୀ ଥିବା ସେ ଯୀଶୁଙ୍କ ଛଡା, సిలువ వేయబడిన యేసయ్య అవసరం లేదు. କୃଷାର୍ପିତ ହେଇଥିବା ସେ ଯୀଶୁ ଦରକାର ନାହିଁ. యేసు దగ్గరకు వచ్చి రక్తముతో కడుక్కుని ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ ଆସି ରକ୍ତ ଦ୍ୱାରା ଧୌତ ହେଇ లోకంలో జీవిస్తున్నట్టుగా లోకం దేవుని సన్నిధిలో కూడా జీవించాలని, ଜଗତରେ ଯେମିତି ବଞ୍ଚୁଛୁ ସେମିତି ପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରେ ବଞ୍ଚିବା ବୋଲି నామకార్థ క్రైస్తవులుగా ଏହି బ్రతుకుతున్నారు. ପ୍ରକାର ନାମଧାରୀ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଭାବରେ ବଞ୍ଚନ୍ତି. మేము కూడా దేవుని బిడ్డలమే. ଆମେ ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କ ସନ୍ତାନ. అమ్మ ఎన్ని కార్యాలు చేశాడు మా జీవితంలో, କେତେ କାର୍ଯ୍ୟ କଲେ ଆମ అసలు ఆయన ଜୀବନରେ, చేయకపోతే మేము ఉంటావా ଆଉ ସେ ନଥିଲେ ଆମେ ରହିଥାନ୍ତୁ. అనే క్రైస్తవులే తప్ప ଆଉ ସେ ప్రକାର ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନେ, యేసయ్య నా పాపాన్ని క్షమించాడని చెప్పగలిగిన క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ପ୍ରଭୁ ଯୀଶୁ ମୋ ପାପକୁ ତାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଧୌତ మీలో କଲେ ବୋଲି ఎంతమంది କହିବା ఉన్నారు? ଖ୍ରୀଷ୍ଟିଆନ ଲୋକ କେତେ ଅଛନ୍ତି? మీలో ఎంతమంది ఉన్నారు? ତୁମ ମଧ୍ୟରେ କେତେ ଲୋକ నేను ଅଛନ୍ତି? చెప్పగలను, ମୁଁ କହିପାରିବି యేసయ్య నా పాపమును క్షమించాడు, ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ମୋ ପାପକୁ నా କ୍ଷମା କଲେ, పాపాన్ని భరించాడు, ମୋ ପାପକୁ ସେ ବହନ କଲେ, నా శిక్షను ఆయన తీసుకున్నాడు, ମୋର କଷ୍ଟକୁ ସେ ନେଲେ, నా కొరకు నలగొట్టబడ్డాడు, ମୋ నిମନ୍ତେ ସେ ଚୂର୍ଣ୍ଣ ହେଲେ, ఓ నా కొరకు నన్ను విడిపించాడు ఆయన. ମତେ ସେ ସ୍ୱତନ୍ତ୍ର କଲେ. నేను బూతులు మాట్లాడుతున్నవాడిని, ମୁଁ ଦୁଷ୍ଟ କଥା ହଉଥିଲି, ఆయన రక్తం నన్ను కడిగింది, ସେ ରକ୍ତ ମତେ ଧୋଇଲା, బూతుల నుంచి నన్ను తప్పించింది. ଆଉ ସେଥିରୁ ମତେ ముక్ତ କଲା. అమ్మ నా మాట మీరు ମା ఆలకించండి. ମୋ କଥା ଶୁଣନ୍ତୁ. మోసపూరితమైన నా జీవితాన్ని ଅନେକ ଭୁଲରେ ଯାଉଥିବା ମୋ యేసు ଜୀବନ రక్తము చేత కడిగాడు నన్ను. ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ମତେ ସେ ଧୋଇଲେ. నాకు అద్భుత కార్యాలు చేసిన యేసయ్య ఎంత అవసరమో, ମତେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କାର୍ଯ୍ୟ କରିଥିବା ଯୀଶୁ ଯେତିକି ଆବଶ୍ୟକ, సిలువేయబడిన యేసయ్య లేకపోతే କୃଷାର୍ପିତ ହେଇଥିବା ଯୀଶୁ ନଥିଲେ నాకు పరిశుద్ధమైన జ్ఞానం లేదు, ପବିତ୍ରତାର ଜ୍ଞାନ ମତେ ଆସିନଥାନ୍ତା, పరలోకం నుండి వచ్చే నీతి నాకు దొరకదు, ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟର ସେଇ ନିୟମ ମୁଁ ପାଇନଥାନ୍ତି. నేను ఎప్పుడైతే యేసయ్యని విశ్వసించానో, ମୁଁ ଯେତେବେଳେ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କଲି, సిలువలో కారుతున్న యేసయ్యను చూచి
କୃଷରେ ଝରୁଥିବା ସେ ଯୀଶୁଙ୍କୁ ଦେଖି నా గుండెలు కొట్టుకుంటూ ଆଉ ମୋ ଛାତିକୁ ପିଟି నాయనా నీ రక్తము నా కొరకే దారబోసావయ్యా, ଯୀଶୁ ତୁମେ ମୋ ପାପ ପାଇଁ ତୁମେ କୃଷାର୍ପିତ ହେଲ, ରକ୍ତ ଝରେଇଲ। మా తాత ମୋ ପିତା మా పితరులు ମୋ ପିତୃଲୋକମାନେ ఎక్కడో దేవుడు దొరుకుతాడని వెతకని ప్రదేశం లేదయ్యా, କୋଉଠି ପ୍ରଭୁ ମିଳିବେ ବୋଲି ଖୋଜିବା ଜାଗା ନାହିଁ। నేను వెతకపోకుండానే ମୁଁ ନ ଖୋଜି నువ్వు నా దగ్గరికి వచ్చావు, ତୁମେ ମୋ ନିକଟକୁ ଆସିଲ, నన్ను విడిపించావు, ମତେ ମୁକ୍ତ କଲ, నన్ను పాతాళం నుండి విడిపించావు, ପାତାଳରୁ ମତେ ମୁକ୍ତ କଲ, పాపము నుండి విడిపించావు, ପାପରୁ ମତେ ମୁକ୍ତ କଲ, లోకము నుండి విడిపించావు, ଜଗତରୁ ମତେ ମୁକ୍ତ କଲ, పరలోకం కొరకు నన్ను సిద్ధపరుస్తున్నాడు, ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ନିମନ୍ତେ ମତେ ପ୍ରସ୍ତୁତ କରୁଅଛ। నా ఆత్మను పరలోక రాజ్యం కొరకు ମୋ సిద్ధపరుస్తున్నాడు, ଆତ୍ମାକୁ ସେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ନିମନ୍ତେ ପ୍ରସ୍ତୁତ କରୁଅଛ। అందుకే వాక్యాన్ని నాకు ఇచ్చాడు, ସେଥିପାଇଁ ତୁମେ ମତେ ବାକ୍ୟ ଦେଲ, అందుకే వాక్యం ద్వారా నాతో నాకు బోధిస్తున్నాడు। ସେଥିପାଇଁ ସେ ବାକ୍ୟ ଦ୍ୱାରା ମୋ ସହିତ କଥା ହେଉଛନ୍ତି। మీలో ఎంతమంది దేవుని యొక్క వాక్యం ద్వారా బోధించబడుతున్నారు? ତୁମ ମଧ୍ୟରେ କେତେ ଜଣ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଦ୍ୱାରା ତୁମେ ଶିକ୍ଷା ପ୍ରାପ୍ତ ఈ ହେଉଛ? ఉదయకాలం మీరు వాక్యాన్ని అర్థం ଏଇ చేసుకుంటున్నారు? ସକାଳ ସମୟରେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟକୁ ତୁମେ ବୁଝୁଅଛ? మీరు ఏ యేసు ప్రభుని వెతుకుతున్నారు ఈ ఉదయకాలం? ତୁ ଏଇ ସକାଳ ସମୟରେ କେଉଁ ଯୀଶୁଙ୍କୁ ତୁମେ ଖୋଜୁଛ? సిలువ వేయబడిన యేసయ్య మీకు అవసరమా? କୃଷାର୍ପିତ ହୋଇଥିବା ଯୀଶୁ ତୁମକୁ ఆశ్చర్య ଦରକାର కార్యాలు అద్భుత కార్యాలు చేసి ନା ଆଶ୍ଚର୍ଯ୍ୟ କାର୍ଯ୍ୟ ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ କରିଥିବା, లోకాన్ని అనుభవించి ଜଗତକୁ ଅନୁଭବ କରି అనుభవిస్తూ ସେଇ ପ୍ରକାର ଅନୁଭବରେ ରହି అపవాది చేతిలో చెయ్యి వేసి ଶୈତାନ ମଧ୍ୟରେ ତୁମେ ପଡି వాడు ఎప్పుడు నిన్ను కనబడకుండా చేస్తాడో నీకు తెలియదు। ଆଉ ସେ କେବେ ମଧ୍ୟ ତୁମକୁ ଦେଖାଯିବେ ନାହିଁ, ଏଇ ପ୍ରକାର ସେ କରିବେ ତାହା ତୁମେ ଜାଣିପାରିବ ନାହିଁ। మన ఉదయకాలం ధ్యానం చేశాం, ଏଇ ସକାଳ ସମୟରେ ଆମେ ଧ୍ୟାନ କଲୁ దుష్టులు, ଦୁଷ୍ଟ ଲୋକ, వాడు దుష్టుడు, ଆଉ ସେ ଦୁଷ୍ଟ ଅଟେ, వాడు పాతాళంలోకి దిగాలి, ଆଉ ସେ ପାତାଳକୁ ଚାଲିଯିବ, నన్ను దారి తప్పించింది ఆడే, ଆଉ ତୁମକୁ ପଥ ଭ୍ରଷ୍ଟ କରିବା ବ୍ୟକ୍ତି నా ସିଏ, ఆలోచనలు పాడు చేసింది ఆడే, ତୁମ ଚିନ୍ତାକୁ ନଷ୍ଟ କରିବା ବ୍ୟକ୍ତି ସିଏ, నా జీవితాన్ని అధా పాతాళానికి తొక్కేసింది ఆడే, ଆଉ ସେ ଆମମାନଙ୍କ ଜୀବନକୁ ପାତାଳକୁ ନେବାକୁ ଇଚ୍ଛା କରୁଥିବା ବ୍ୟକ୍ତି ସିଏ, వాడు పాతాళానికి దిగిపోవాల్సిందే, ଆଉ ସେ ପାତାଳକୁ ଚାଲିଯିବା ବ୍ୟକ୍ତି, వాడు దిగవలసిందే। ଆଉ ସେ ସେଇଠି ରହିବା ବ୍ୟକ୍ତି। యేసయ్య କିନ୍ତୁ ଯୀଶୁ నన్ను మాత్రం లేపి ମତେ ସେ ଉଠାଇ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాడు। ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ ନେବା ପାଇଁ ଇଚ୍ଛା ఈ କରନ୍ତି। సిలువ లేకపోతే ଏଇ କୃଷ ନଥିଲେ నీ పని కూడా అంతే। ତୁମ ଜୀବନ ମଧ୍ୟ ସେମିତି ହେଇଥାନ୍ତା। అమ్మ నా మాట వింటున్నారా? ମୋ କଥା ଆପଣ ମାନେ ଶୁଣୁଛନ୍ତି? నా మాట మీరు ఆలకించాలి, ମୋ కథకు ଧ୍ୟାନ ଦିଅନ୍ତୁ, నా వైపు అందరూ చూడాలి। ମୋ ଆଡେ ସମସ୍ତେ ଦେଖନ୍ତୁ। ఈయన ఎంత శ్రమ పడ్డాడో, ଆଉ ସେ କେତେ କଷ୍ଟ ଅନୁଭବ କଲେ, కొన్ని గంటలు పోరాడాడు, ଘଣ୍ଟା ଘଣ୍ଟା ଧରି ସେ କଷ୍ଟ ସହିଲେ, శరీరం అంతా నలగొట్టబడింది, ଶରୀର ପୁରା ଚୂର୍ଣ୍ଣ ହେଇଗଲା, శరీరం అంతా నలగొట్టబడిపోయింది, ଶରୀର ପୁରା ଚୂର୍ଣ୍ଣ ହେଇଗଲା, ఇక ఆయనలో ప్రాణం పోవడానికి సిద్ధమైపోయాడు। ଆଉ ସେ ପ୍ରାଣ ଚାଲିଯିବା ନିମନ୍ତେ ପ୍ରସ୍ତୁତ ହେଲେ। అమ్మ నా మాట ଆମ ఆలకిస్తున్నా? କଥା ଆପଣ ମାନେ ଶୁଣନ୍ତୁ। యేసు ప్రభుని ఒక త్రాసులో పెడితే, ଯୀଶୁଙ୍କୁ త్రాసులో పెడితే, త్రాసు అనగా ଗୋଟିଏ ନିକିତିରେ ଯଦି ଆମେ ରଖୁ, యేసు ప్రభుని ఒక త్రాసులో, నలగొట్టబడిన యేసయ్యను ఒక త్రాసులో పెడితే, ଆଉ ସେ ଚୂର୍ଣ୍ଣ ହେଇଥିବା ଯୀଶୁଙ୍କୁ ଯଦି ଗୋଟିଏ ନିକିତିରେ అయ్యా నా మాట వింటున్నారా? ମୋ କଥା ଆପଣ ମାନେ ଶୁଣୁଛନ୍ତି କି? పాతాళం ఒక త్రాసులో పెడితే, ଆଉ ପାତାଳକୁ ଯଦି ଗୋଟିଏ ପଟ ରଖାଯାଏ, అమ్మ నా మాట వినాలి, ఏది బరువు? କୋଉ ବିଷୟ ଭାରି ରହିବ? ఏది బరువు କୋଉଟା ଭାରି ରହିବ? చెప్పాలి, ఏది బరువు? କୋଉଟା ଭାରି ରହିବ? దీని నుండి విడిపించడం కొరకే ఈయన ఇలాగ అయిపోయాడు। ତୁମକୁ ରକ୍ଷା କରିବା ପାଇଁ ହିଁ ସେ ପ୍ରକାର ହେଲେ। అది బహు బాధాకరమైన ప్రదేశం, ଆଉ ସେହି ପାତାଳ ଅତି ଜଘନ୍ୟ ଗୋଟିଏ ସ୍ଥାନ, బహు బాధాకరమైన ଅତି ప్రదేశం। କଷ୍ଟର ଗୋଟିଏ ଜାଗା ଅଟେ। అక్కడ ఏడ్పులు, ସେଠାରେ କ୍ରନ୍ଦନ, పండ్లు కొరకడం, ଆଉ ସେ ଦନ୍ତର କିଡ଼ିମିଡ଼ି, వేదన, ଯାତନା, ఓ అక్కడ బాధను వర్ణించలేం। ଆଉ ତାହାର କଷ୍ଟ ବର୍ଣ୍ଣନା କରିହେବ ନାହିଁ। అవును, దాన్ని తప్పించడం కొరకే ସେହି କଷ୍ଟକୁ ସେ ଦୂରେଇ ଦେବା ନିମନ୍ତେ యేసయ్య నలగొట్టబడ్డానికి కారణం, ଯୀଶୁ ଚୂର୍ଣ୍ଣ ହେବାର କାରଣ ଅଟେ। దాన్ని తప్పించడం కొరకే యేసయ్య వచ్చాడు। ସେହି ସ୍ଥାନରୁ ଆମକୁ ରକ୍ଷା କରିବା ପାଇଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଆସିଲେ। యేసయ్య సత్యాన్ని చెప్తాడు, ଯୀଶୁ ସତ୍ୟକୁ କହିବେ। తమ్ముడు వినాలి, నా మాట ఆలకించాలి। యేసయ్య సత్యాన్ని చెప్తాడు, ଯୀଶୁ ସତ୍ୟକୁ କହିବେ। అపవాది దుష్టుడైన వాడు అబద్ధాలు చెప్తాడు। ଆଉ ଦୁଷ୍ଟ ସେ କ'ଣ କରିବ? ମିଥ୍ୟା କଥା କହିବ। అబ్బా నీ ముందు కనిపించేది అంత సంతోషంగా ఉంటుంది ఈ రోజు। ତୁମ ସମ୍ମୁଖରେ ଦେଖାଯିବା ସମସ୍ତ ବିଷୟ ଅତି ଆନନ୍ଦଦାୟକ ଅଟେ। టీవీలో ఒక ప్రోగ్రామ్ చూసామనుకోండి, ଟିଭିରେ ଯେତେବେଳେ ଆମେ କୌଣସି ପ୍ରୋଗ୍ରାମ ଦେଖୁ, ఏ ప్రోగ్రామ్ అది?
టీవీలో ఒక ప్రోగ్రామ్ చూస్తున్నాం అనుకోండి, गोटे प्रोग्राम को देखिबा समय అంత నవ్వులు, अनेक आनंद, ఎంత ఆనందమో, अति आनंद అసలు చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. देखिबा समय ताहा अति आनंद लगे. ఆ ఆనందం వెనకాల దాచబడింది దేవుడు అపవాది నీకు చెప్పడు. आ से आनंदर पछरे थिबा रहस्य को से शैतान तुमको केबे कहिबो नाही. మందు తాగేటప్పుడు ఎంత ఆనందంగా आ ఉంటుంది. से मद्यपान करबा समय केते आनंद. ఇద్దరు కూర్చున్నారు అంటే दुई जण बसी అందరిని మర్చిపోయి समस्त को भूली जाई దీన్నే చూస్తా से गोटे विषय को लक्ष्य करी కడుపులో నుంచి ఎన్ని మాటలు వస్తాయో, आ से पेटरू केते कथा बाहरिबो. దీని వెనక ముందున్న దీని ముందేమో సంతోషం, आगरे थिबा से आनंद, దీని వెనకాలేమో किंतु ता पछरे रहिथिबा దుఃఖం, दुख को, బాధ. कष्ट. వ్యభిచారం చేసేటప్పుడు ఒక వ్యక్తి ఎంత తెలివిగా ఆలోచిస్తాడు. व्यभिचार करबा समय जणे व्यक्ति केते चालाक भावरे से ఒక चिंता करी. స్త్రీని ఒక ట్రాప్ లో పెట్టడానికి ఎంత ఆలోచన गोटे చేస్తాడు. स्त्री को से वशीभूत करिया पई केते चेष्टा करिबो. యవన బిడ్డలైన వారు వినాలి, తల్లిదండ్రులు మోసం చేయాలి, पितामाता को से माने मिछ कहिबे, భార్యను మోసం చేయాలి, భార్యను మోసం చేయాలి, स्त्री को से माने मिछ कहिबे, భర్తను మోసం చేయాలి, स्वामी को मिछ कहिबे. సమాజంలో ఎవడ కంట పడకూడదు. समाज रे कहार दृष्टि रे पड़िबा को అసలు नाही. వాడు సంతోషం కోసం ఎంత ఆనందం. आ सेही संत आनंद करबा निमंते ఎవరినైనా తృణీకరిస్తాడు, से माने जहा को भी तुच्छ करिबे, నీకు ఆనందాన్ని చూపిస్తాడు గాని सेही आनंद को देखैबो, దాని వల్ల వచ్చే వెనకాల ఉన్న దుఃఖాన్ని చూపించడు. किंतु पछरे थिबा से दुख को से जानि परिबो नाही. యేసయ్య जीसु సత్యాన్ని చెప్తాడు. सत्य को से कहिबे. యేసయ్య जीसु సత్యాన్ని చెప్తాడు. सत्य को कहंती. యేసయ్య जीसु ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. जो विषय अछि ताहाकु से थिबा परि कहंती. నిన్ను మోసం చేసేవాడు సహవాసం నువ్వు చేస్తావు గాని तुमको कष्ट देबा ठकिबा व्यक्ति संगे तुमे सहवास करो, దేవుని బిడ్డల సహవాసం చేయలేము. प्रभु को पिला माने ताहा सहवास करि परिबे नाही. ప్రతిదీ కూడా క్వశ్చన్ చేస్తారు. आ से प्रश्न करिबे से माने నువ్వు లోకంలో ఉన్నావా, పరలోక రాజ్యానికి సమీపంగా ఉన్నావా? तुमे जगत रे अछो ना स्वर्ग राज्य रो निकटवर्ती వాళ్ళు होछो. నిన్ను చూస్తారు, से माने तुमको देखिबे. చూసి నీలో ఉన్న లోక సంబంధమైన అన్ని కత్తిరిస్తారు. आ से समस्त जगतर विषय गुडा को कोन करिबे से माने काटी देबे. అవి చెప్పకూడదు. आ ताहा कहिबा को नाही. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా, तुमे जो पोशाक నువ్వు ఎంత అలంకరించుకున్నా, तुमे जो अलंकार पिंदिछो, ఓ నువ్వు అద్భుతంగా ఉన్నావు. तुमे अति अद्भुत देखा जाउछो. అసలు నిన్ను చూస్తే तुमको देखिले ఆ హీరోయిన్నే గుర్తొస్తుంది. आ से हीरो हिरोइनी मने पडुछंती. ఎవరు గుర్తొస్తున్నారు? किए मने पकोछंती? ఆ హీరోయిన్నే గుర్తొస్తుంది. आ से हीरो हिरोइनी मने पडुछंती. ఆ హీరోయిన్ నీతిమంతురాలు, आ से हिरोइनी अति धार्मिक अटे. ప్రజలకు నీతి నేర్పింది, लोकमानंकु से नीति सिखैले, ఓ ప్రజలకి నడవడం నేర్పింది. लोकमानंकु से चालिबा सिखैले. అవును, నువ్వు కూడా అట్లాగే ఉన్నావు. तुमे मध्य से प्रकार अछो, ఆవిడ కూడా అట్లాగే చేసుకుంది. से मध्य से प्रकार अछंती. వ్యభిచారులు, से माने व्यभिचार, వాళ్ళు జారులు. आ से माने व्यभिचारी. ఆ దురాత్మ, ఆ దుష్టాత్మ నిన్ను కూడా పట్టుకు తీరుతుంది. से दुष्टात्मा तुमको मध्य बसीभूत करूछि. దేవుని వాక్యం మీరు ఆలకిస్తున్నారు. प्रभुंकर वाक्य तुम माने నిన్ను सुनो. పట్టి పీడిస్తున్నవి ఏదైతే ఉన్నాయో तुम पाखरे जहा अछि ताहाकु धरि से कष्ट दउछि. దేవుని బిడ్డలైన వారు వాటిని ఎత్తి తీసి బయట పడేస్తారు. प्रभुंकर पिला माने कोन करंती ताहाकु नै बाहर फिंगी दियन. మనకు అది చెప్పకూడదు. आम्मानकु ताहा कहिबाकु नाही. నువ్వెంత గొప్పోడివి, तुमे अति महान अटो, నువ్వెంత మంచోడివి, तुमे केते भलो अटो, అబ్బా నీకంటే మంచోడు లేరు అంటూ तुम ठारो भलो व्यक्ति केही नाही. నీ వెనకాల గుంట తవ్వాలి. किंतु तुम पछरे अनेक तुम विरुद्ध అలాంటి వారిని ప్రేమిస్తాం మనం. అలాంటి వారిని ప్రేమిస్తాం. सही प्रकार व्यक्ति का मैं प्रेम करू. అలాంటి వారిని హక్కును చేర్చుకుంటాం. आ सही प्रकार लोक मानकु बशीभूत అది करू. నాగుపాము, అది నాగుపాము, ताहा गोटे सर्प अटे, అది నాగుపాము, ताहा गोटे सर्प अटे. అది నువ్వు పెంచుతున్నావు, ताहाकु तुमे बंचौछ, అది పెంచుతున్నావు, तुमे ताकु बंचौछ, అది నిన్ను కాటేస్తుంది, से तुमको ही से అది విషం, ताहारे विष నీ अछि. జీవితం పతనం అవుద్ది. तुम जीवन नष्ट होई जीव. దానిలో నుంచి విడిపించబడడం కొరకు सेहितरु तुमको रक्षा करिबा पई పరిశుద్ధమైన మాటలు వినాలి. पवित्रर वार्ता तुमे सुनिबा को ఎంత భారం భరించాడు, एते भारको से बहन ఎంత कले, వ్యధ అనుభవించాడు, एते व्यथाको से ఎంత बहन శ్రమను कले, అనుభవించాడు. एते कष्टको से अनुभव ఓ कले. నమ్మని నిన్ను వదిలిపెడతాడా? आउ से तुमको छाड़ीबे की? దేవుడి దగ్గరికి రాని వ్యక్తి నిన్ను వదిలిపెడతాడా? प्रभु को निकटको आसिया व्यक्ति ప్రభు तुमको దగ్గరికి వచ్చి छाड़ीबे की? పశ్చాత్తాపడకున్న వ్యక్తి నువ్వు వదిలిపెడతాడా? जो व्यक्ति अनुताप करे ताकु छाड़ीबे की? ఎవరిని వదిలిపెట్టడు? से काहाकु छाड़ीबे नाही. లోకానికి తీర్పు తీరుస్తాడు. जगतको से न्याय विचार నా करिबे. స్థితి ఏమిటి? मोर स्थिति कोन? నేను ఏ స్థితికి
వచ్చాను, ମୁଁ କୋଉ ସ୍ଥିତିକୁ ଆସିଲି, నేను మనుషులతో ఎట్లా తిరిగాను, ମୁଁ କି ପ୍ରକାର ବୁଲୁଥିଲି, లెక్క లేకుండా ఉన్నావా, లెక్క లేకుండా ఉన్నావా, କୌଣସି ହିସାବ రా ନଥାଏ, బయటికి రా, ବାହାରକୁ ଆସ, నిన్ను బయటికి లాగుతాడు, ତୁମକୁ ବାହାରକୁ ସେ లెక్క ଟାଣିବେ, బయటికి తీస్తాడు, ସମସ୍ତ ହିସାବ କାଢିବେ, ఏక మొత్తం బయటికి తీస్తాడు, ଗୋଟିଏ ଗୋଟିଏ ସମସ୍ତ ହିସାବ, ఎవరిని వదిలిపెట్టాడు ఆయన, କାହାକୁ ସେ ଛାଡିବେ ନାହିଁ, ఆయన శ్రమ పొందాడు, ସେ କଷ୍ଟ ଅନୁଭବ କଲେ నిన్ను అక్కడ తప్పించడం కొరకే, ତୁମକୁ ରକ୍ଷା କରିବା నీ ପାଇଁ, కొరకు ఎంత చేశాడు ఆయన, ତୁମ ପାଇଁ ସେ କେତେ କଲେ, నీ కొరకు ఎంత చేశాడు, ତୁମ ପାଇଁ ସେ କେତେ କଲେ, లోకమంతా ఆయన ఎదుట నిలబడాలి, ଜଗତ ସମସ୍ତ ତାଙ୍କ ସମ୍ମୁଖରେ ଠିଆ ହେବା, అధికారులు నిలబడాలి, ଅଧିକାରୀ ମାନେ ଠିଆ ହେବା, మంత్రులు నిలబడాలి, ମନ୍ତ୍ରୀ ମାନେ ଠିଆ ହେବା, లోకాన్ని పరిపాలన చేసే వాళ్ళు నిలబడాలి, ଜଗତକୁ ପରିପାଳନ କରିବା ଲୋକ ଠିଆ ହେବାକୁ ଅଛି, ఈయన ఎదుట ప్రతి మోకాలు వంగాల్సిందే, ପ୍ରତ୍ୟେକ ଆଣ୍ଠୁ ଜାନୁ ତାଙ୍କ ନିକଟରେ ପାତିବାକୁ, తన ప్రాణాన్ని పెట్టాడండి, ତାହାଙ୍କର ପ୍ରାଣକୁ ସେ ଦେଲେ, మీరు ఎంతమంది నమ్మారు, କେତେ ଜଣ ତୁମମାନେ ବିଶ୍ୱାସ କଲ, ఎంతమంది విశ్వసించారు, କେତେ ଜଣ ବିଶ୍ୱାସ କଲ, ఎందుకు ఇంకా రక్షింపబడలేదు మీరు, କାହିଁକି ତୁମେ ଉଦ୍ଧାର ପାଇନାହ, ఎందుకు మీ పాపాలు విడిచిపెట్టాలనుకోలేదు, କାହିଁକି ପାପକୁ ଛାଡ଼ି ପାରିନାହ, దాంట్లో ఆనందిస్తున్నావు, କାରଣ ସେଥିରେ ତୁମେ ଆନନ୍ଦିତ, అది నీ జీవితాన్ని పతనం చేస్తుంది, ତୁମ ଜୀବନକୁ ନଷ୍ଟ ఈ କରୁଛି, ఉదయకాలం ప్రభు ଏଇ ସକାଳ దగ్గరికి ସମୟରେ సిలువేయబడిన యేసయ్యను చూద్దాం, କୃଷାର୍ପିତ ହୋଇଥିବା ଯୀଶୁଙ୍କୁ ଦେଖିବା, మన కొరకు శ్రమ పొందిన యేసయ్యను చూద్దాం, ଆମ ପାଇଁ କଷ୍ଟ ସହିଥିବା ଯୀଶୁଙ୍କୁ ଦେଖିବା, దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం కడుక్కుందాం, ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଯାଇ ଆମମାନେ ନିଜକୁ ଧୌତ କରିବା, టీవీలో ఆనందం ఎంతసేపు, ଟିଭିରେ ଆନନ୍ଦ କେତେ ସମୟ, సెల్ ఫోన్ ఆనందం ఎంతసేపు, ସେଲ ଫୋନରେ ଆନନ୍ଦ କେତେ ସମୟ, అమ్మ నా మాట వింటున్నారా, ମୋ କଥା ଆପଣମାନେ ଶୁଣନ୍ତୁ, టీవీ ఉంటది, ଟିଭି ରହିବ ନାହିଁ, నువ్వు ఉండవు, ତୁମେ ବି ରହିବ ନାହିଁ, సెల్ ఫోన్ నువ్వు వాడకపోయినా ତୁମେ ବ୍ୟବହାର ନ କଲେ ମଧ୍ୟ పక్కనోడైనా వాడతాడు, ଆଉ ସେ ତୁମ ପାଖରେ సెల్ ఫోన్ ఉంటది, ସେଲ ଫୋନ ରହିବ, నువ్వు ఉండవు, ତୁମେ ରହିବ ନାହିଁ, ఇల్లు ఉంటది, ଘର ରହିବ, కట్టించినోడు ఉండడు, ସେ ବନେଇଥିବା ବ୍ୟକ୍ତି లోకంలో ରହିବ, ఏదైనా ఉంటది, ଜଗତରେ ଯାହା ବି ଥାଇପାରେ, నువ్వు ఉండవు, ତୁମେ ରହିବ ନାହିଁ, అందుకే ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ସେଥିପାଇଁ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ప్రభు ଯିବା, దగ్గర తగ్గించుకోవాలి, ନିଜକୁ ନତ କରି, మనం ఎంత మన బ్రతికెంత, ଆମ ଜୀବନ କେତେ, యేసయ్య నీ కొరకు ఆకాశం వైపు చేతులు చాస్తున్నాడు, ଯୀଶୁ ତୁମ ନିମନ୍ତେ ସେ ଆକାଶ ଆଡ଼କୁ ହସ୍ତ నీ వైపు చేతులు చాస్తున్నాడు, ତୁମ ଆଡ଼କୁ ହସ୍ତ ଉଠେଇଲେ, ఇకనైనా ଏବେ ହେଲେ ମଧ୍ୟ, ఇప్పుడైనా ଏବେ ହେଲେ ମଧ୍ୟ యేసయ్య దగ్గరికి రా, ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ ଯିବା, నన్ను ఎవరేం చేయలేరు ମତେ అనుకుంటున్నా, କେହି କିଛି କରିପାରିବେ ନାହିଁ, నిన్ను చేసేవాడు నీ వెనకాల ఉన్నాడు ఆల్రెడీ, କରିଥିବା ବ୍ୟକ୍ତି ତୁମ ପଛରେ ସେ ଅଛି, నిన్ను తోసేసేవాడు నీ వెనకాల ఉన్నాడు, ତୁମକୁ ଠେଲିଦେବା ବ୍ୟକ୍ତି ତୁମ ପଛରେ ଠିଆ ప్రభు ହେଇଛି, దగ్గరికి రా, ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ప్రభు ଆସ, నీకు సహాయం చేస్తాడు, ପ୍ରଭୁ ତୁମକୁ ସାହାଯ୍ୟ କରିବେ, మోకరిద్దాం, ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗିବା, ప్రార్థన చేసుకుందాం. ପ୍ରାର୍ଥନା କରିବା।